లూకాసు వార్త 8వ అధ్యాయము ఒకసారి ఈ సెంటెన్స్ని మాత్రం మనం చూద్దాం ఈరోజు. నలభై వచ్చిన నుండి ఒకసారి మనం చదువుకుంటూ వెళ్దాం కిందకి. లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి కిందకి చదువుకుంటూ వెళ్దాం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండును గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. చదవండి కింద. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల నుండి ఈడు గల 12 సంవత్సరాల కుమార్తె, ఒక్క కుమార్తె మాత్రమే చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలి కొనెను. చాలండి కింద తర్వాత మనం చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఆ గలిలయ ప్రాంతం, ఆ సముద్ర తీరాలలో ప్రకటించుకుంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, పల్లెటూర్లు ఇవన్నీ ఆ దయ్యం పట్టినటువంటి వాళ్ళు, పైన సిచ్యువేషను దయ్యం పట్టిన సిచ్యువేషన్స్ అవన్నీ, దయ్యం పట్టినటువంటి వాళ్ళని వెళ్ళగొట్టడం. ఈ ప్రొసీజర్లో వేరే ప్రాంతానికి వెళ్తాడు యేసుక్రీస్తు వారు, బెత్సయిదాకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు ఆ వెళ్ళే మార్గంలో ఒక గుర్రాల మీద, రథాల మీద వస్తాడు ఒక యాయీరు. వచ్చి ఇదిగో నా కుమార్తె చనిపోతుంది, చనిపోయే స్టేజ్లో ఉంది, చనిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఆ కుమార్తె కూడా 12 సంవత్సరాలు. అంటే ఆ చిన్నప్పటి నుండే రోగంతో బాధపడుతూ ఉంది, ఆ చిన్న వయసు నుండే రోగంతో బాధపడుతూ ఉందని బైబిల్ చెబుతుంది. ఆ సిచ్యువేషన్లో చనిపోయే సిచ్యువేషన్ ఇక అది. ఆ చనిపోయే సిచ్యువేషను ఇక ఎప్పుడు కునూపురుతో ఎలా ఉంటుందో తెలియదు. ఆ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా అని పాదాల మీద పడ్డాడు. ఇక్కడైతే ఇలా ఉంది, కానీ మత్తయి సువార్తలోనైతే పాదముల మీద పడి అని ఉంటుంది, 9వ అధ్యాయంలో ఉంటుంది. వచ్చి వేడుకుంటున్నాడు, ప్రభువా మా కుమార్తె చావనై సిద్ధమై ఉన్నది, మా ఇంటికి వచ్చి ఒకసారి స్వస్థపరచవా అని అడుగుతున్నాడు. అంటే ఒక అధికారి వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, ఒక రోమన్ సైనికులలో ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి వచ్చాడు, ఒక ప్రాంతానికి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన కింద కూడా సైనికులు ఉన్నారు. ఆయన కింద కూడా సైనికులు ఉన్నారంటే ఆయన ఎంత పొజిషన్లో ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి మనం. అలాంటి వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడ్డాడు. వచ్చి ఇదిగో నా కుమార్తె చచ్చిపోతుంది, ఇదిగో నువ్వే రక్షించాలి అని వెళ్ళే మార్గం మధ్యలోనే వెళ్ళి ఇదిగో రావాలని చెబుతూ ఉన్నాడు. అలా వెళ్ళే సిచ్యువేషన్లోనే ఇంకో ప్రొసీజర్ జరుగుతుంది. ఇప్పుడు యాయీరు కుమార్తెని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, యాయీరు గారి ఇంటికి వెళ్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ వెళ్ళే మార్గంలోనే ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. 43 నుండి ఒకసారి చూద్దాం. చాలండి. ఇక్కడ ఏం చెబుతుంది వాక్యం? అప్పుడు 12 ఏళ్ల నుండి వీళ్ళిద్దరూ సేమ్ టు సేమ్, చూడండి, ఈక్వల్ టు ఈక్వల్. అక్కడ 12 సంవత్సరాల పాప, ఇక్కడ 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలను దేనికి సూచిస్తుంది? ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టింది దీన్ని. ఈ 12 సంవత్సరాలు ఒక దానిని సూచిస్తుంది.
ఇక్కడ 12 సంవత్సరాలు అక్కడ రోగాలతో బాధపడుతున్నారు ఇద్దరు కూడా. అక్కడ పాప బాధపడుతుంది, చనిపోయే స్టేజ్లో ఉంది. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు మట్టి బాధపడుతుంది. ఈ రెండు బాధలు కూడా ఒకే బాధ, ఒకే కేటగిరీస్, రెండు కూడా ఒకే బాధతో పోల్చాడు దేవుడు. అక్కడ చావు బతుకులతో ఉంది పాప, ఇక్కడ ఏమో కూడా మనుషుల చేత చాలా హింసలు పడుతూ ఉంది, చాలా చిత్రహింసలు పడుతుంది. ప్రతి ఒక్కరు అవమానిస్తున్నారు, ప్రతి ఒక్కరు నిందేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలో మనకు తెలుసు. యాజకులు అనేవాళ్ళు, యూదులు అనేవాళ్ళు చాలా భయంకరమైనటువంటి నియమాలతో అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానిరు వాస్తవం అది. అలాంటప్పుడు ఎలా బతుకుతుంది సమాజంలో చెప్పండి? 12 సంవత్సరాలు అని చెప్పాడు మళ్ళీ ఇక్కడ దేవుడు. 12 సంవత్సరాలు మట్టి ఎదుర్కొంటుంది. సమాజంలో ఉండకూడదు అలాంటివి, అప్పుడు సమాజంలో కూడా ఉండకూడదు. సమాజంలో కూడా ఉండకుండా బయటికి నెంటివేయబడాలి. ప్రొసీజర్ అది. ఆ స్త్రీ సమాజంలో కూడా నివసించకూడదు. యూదులు, లేవీయులు వీళ్ళందరిని బట్టి, వాళ్ళు చేసే మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఆ స్త్రీ ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఉండాలి. ఇప్పుడు కూడా ఉండాలి. ఈ యొక్క ఆచారం చాలా సంప్రదాయాలలో ఉంది. హైందవులలో కూడా ఉంది. చాలా సందర్భాల్లో నేను చూశాను కూడా. సపరేట్గా ఉంచుతారు వాళ్ళని, ఇంట్లో కూడా రానిరు. అవన్నీ కూడా నేను విన్నాను కూడా. కానీ ఇలాంటి సిచ్యువేషన్ స్త్రీలకు వచ్చింది. ఈ రెండు బాధలను కూడా దేవుడు ఒకటే దాని కింద డిక్లేర్ చేస్తున్నాడు. అక్కడ చనిపోయే స్త్రీ, చనిపోయే చిన్న పాప, ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ. మరి ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు అసలు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం. వీటి గురించి ఒకసారి మనం లేవీలకు రాసిన పాత నిబంధనకి వెళ్ళిపోదాం. లేవీకాండం 15వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. 25, 26. లేవీకాండం 15, 25, 26. ఒక స్త్రీ కడగా ఉండిన కాలమున ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములను ప్రసవించిన ఆమె కడగా నుండి కాలమైన తరువాత ప్రసవించినను ఆమె పవిత్రతను ఆమె కడగా నుండి దినములలో వలెను ఆ ప్రసవించి ఉన్న ఉండును ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటికీ మంచము వలె ఉండవలను, మంచం మీద ఉండాలి. ఆమె కూర్చున్నది ఏదైనా సరే, ఎక్కడ కూర్చున్నా ఏదైనా అశుద్ధమని చెప్పాడు. ఈ 7 రోజుల ప్రొసీజర్ అది. ఈ 7 రోజుల ప్రొసీజర్ ఎందుకు చెబుతున్నాడు, ఏంటి అసలు దేవుడు అసలు ఎందుకు ఇలా పెట్టాడు, అసలు లేవీలకి కానీ ఇట్లా మోషే గారి ద్వారా ఎందుకు డైరెక్ట్గా ఇలా మాట్లాడి దేవుడు ఇలా పెట్టాల్సి వచ్చింది, ఎలాంటి రూల్స్ అన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఒక స్త్రీకి మాత్రం ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది. అలాగే పురుషులకు కూడా ఇలాగే పెట్టాడు దేవుడు. 12వ అధ్యాయంలో కూడా సేమ్ పురుషుల గురించి కూడా ప్రస్తావించాడు. పురుషులకు కూడా అశుద్ధము లాంటి కార్యాలు ఉంటాయి అని లేవీకాండంలో మొత్తం కూడా జాగ్రత్తలు అనేవి చాలా చెప్పాడు. లేవీకాండం దేవుడు అన్ని జాగ్రత్తల గురించి చెప్పాల్సి వచ్చింది ప్రతి ఒక్కరికి. ఇజ్రాయేల్ ఇప్పుడు కానానికి వెళ్ళే ప్రాంతం, ఇప్పుడు ఐగుప్తు నుండి కానానికి వెళ్తూ ఉన్నారు, ఎడారి ప్రాంతాలు. ఆ ఎడారి ప్రాంతాలలో వెళ్ళే మార్గంలోనే దేవుడు కొన్ని ఇంటర్సెక్షన్స్ ఇచ్చాడు. ఏంటి,
ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అసలు లేదు. ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు వాటిని. అంతకుముందు దేవుడే డైరెక్ట్గా మాట్లాడాడు వాళ్ళతో. ఇదిగో ఎలా ఉండాలి, ఇది ఎలా పరిశుభ్రంగా ఉండాలి, ఇలా స్నానం చేయాలి ప్రతిరోజు, ఎలా ఆ స్త్రీని పట్టుకుంటే స్నానం చేయాలి, ఒక వ్యాధిగ్రస్తుడిని పట్టుకుంటే మీరు స్నానం చేయాలి, ఆ వ్యాధిగ్రస్తుడిని కూడా క్వారంటైన్లో ఉంచాలి. ఒక కుష్టి వ్యాధి ఉన్నవాడు ఉన్నాడు, ఒక మచ్చలతో బాధపడేవాడు ఉన్నాడు, ఇలాంటి చర్మపు రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పాడు లేవీకాండంలో. ఎలా ఇంట్రడక్షన్ ఇచ్చాడు మొత్తం లేవీలకి. వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి సోకకూడదు, వాడికున్న రోగం వేరే వాడికి సోకకుండా వాడిని క్వారంటైన్లో పెట్టాలి అని చెప్పాడు దేవుడు. ఈ విషయం మనకి ఎప్పుడు తెలిసింది? కరోనా వచ్చిన తర్వాత తెలిసింది. అంతేనే కదా? కరోనా వస్తే వాడిని క్వారంటైన్లో పెట్టారు, అప్పుడు దాకా మనకు తెలియదు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ విషయాలన్నీ. ఒక అంటువ్యాధి అనేది వస్తే వాడిని బహిర్గంగా సమాజంలో తిరగకుండా చేయాలని చెప్పాడు. వాడిని సపరేట్గా ఉంచాలి, లేకపోతే వాడి రోగం వేరే వాడికి అంటిద్ది అని హెచ్చరికలు జారీ చేశాడు దేవుడు. లేవీలకి జారీ చేశాడు, మోషే ద్వారా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. ఎందుకు చెప్పాడయ్య అంటే ఆయనకు తెలుసు, మరి ఆయన డాక్టర్ కాబట్టి దేవుడు కొన్ని రోగాలు అనేవి వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆ లేవీల ద్వారా కూడా చెప్పాడు. ఆ రోగం వస్తే ఆ లేవీల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇదిగో ఆ రోగానికి సంబంధించిన కూడా చెప్పాడు దేవుడు. ఇది ఇప్పుడు రాయాలి, అది రాయాలని చెప్పాడు దేవుడు. అలా తగ్గిన దాకా కూడా అక్కడే ఉండాలి ఆ వ్యక్తి. ఆ రోగం తగ్గిన తర్వాత అతను ఒక ఏదో ఒకటి బలిచ్చి సమాజంలో ఉండాలి, సమాజంలో తిరగాలి అందరితో పాటు. అప్పటిదాకా ఛాన్స్ లేదు. ఇలాంటివన్నీ లేవీకాండంలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చెప్పకపోతే అందరూ చచ్చిపోతారు. మరి ఇజ్రాయెల్ జనాంగం చచ్చిపోతారు. వ్యాధులు 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 మొత్తం విస్తరించిపోయి ఉండేది. కరోనా చూడండి, మాస్క్ లేకపోతే ఎలా విస్తరించిపోయింది, విస్తరించిపోయేది. ఇంకా దాన్ని సేఫ్గా చేలు కడుక్కోవడం, శానిటైజర్ వాడుకోవడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది అణిగిమణిగింది. అప్పుడు ఆ కాలంలో దేవుడు కూడా ఎప్పుడో రూల్స్ పాస్ చేశాడు. ఆ రూల్స్ పాస్ చేస్తే అవన్నీ కంటిన్యూషన్గా జరుపుకుంటూ వస్తున్నాయి. ఆ టైంలోనే ఈ సిచ్యువేషన్స్ కూడా చెప్పాడు దేవుడు. అదే సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్ స్త్రీకి సంబంధించిన విషయాలు కానీ పురుషుడికి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు మొత్తం జాగ్రత్తలో. ఆమె పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు సపరేట్గా ఉండాలి. ఎందుకు సపరేట్గా, ఎందుకు అలా ఉండాలంటే ఆయన చెప్పాడు రూల్ అది. అప్పుడు ఆమె పడే బాధ, ఆమె పడే శ్రమ అంతెంతగా ఉండదు. ఆ హీల్ అనేది, ఆ బ్లడ్ అనేది, ఆ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, కొత్తది తయారవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఆమె అలాగే మంచం మీదే ఉండాలి అని చెప్పాడు దేవుడు. ఆ ప్రొసీజర్ పెట్టాడు. అందుకని అశుద్ధం అంటే ఎవరన్నా పట్టుకున్నా కానీ అశుద్ధం అని చెప్పాడు. ఎందుకు అనుకుంటున్నాడు? అందుకనే ఆమె మంచం మీద నుండి పక్కకి వెళ్ళకూడదు. మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఇక్కడ లోకసువార్తలో రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు మట్టి ఆమె ఏం చేయాలి? మరి దేవుడు చెప్పిన నియమాలు ఫాలో అవ్వాలంటే మంచం మీద ఉండాలా? అంతేగా మరి. 12 సంవత్సరాలు మంచం మీద ఉంటే ఆహారం వాళ్ళు పెడతారా? ఇంకే ఒకసారి ఆలోచించండి. ఎవరు తెచ్చేవాళ్ళు ఉంటారు? సరే, ఒకసారి ఫ్యామిలీస్ ఇంట్లో బంధువులు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చారు అనుకుందాం. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళైనా ఎందాకని తీసుకొస్తారు? కొందాకే. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉండరు, అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటారు, వాళ్ళు కూడా ఎంతవరకు అని చేస్తారు? చేయలేరు. ఎప్పుడు పోద్దురా బాబు అన్నట్టుగా ఉంటాం. చిరాకు అనేది వచ్చేసింది. కొంతకాలం చూసినా కానీ కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దిగా అది ఆ ఎరక్ట్ అనేది వచ్చేసింది మనిషికి.
అలాంటి సిచ్యువేషన్లో అలాంటి వేదనతో ఉంది ఆమె కూడా. ఆ డ్రెస్ సెన్స్ కూడా ఎలా ఉండేదంటే ఆ స్త్రీలకి ఒక పెద్ద తాడు ఒకటి నడడానికి కట్టుకునేవాళ్ళు. ఆ తాడికి పాత బట్టలన్నీ చుట్టుకొని ఉండేవాళ్ళు. ఆ క్లాతులు అవన్నీ చుట్టుకొని నడడానికి ఇట్ట కట్టేసుకోవడం. అంటే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చెబుతున్నాను నేను. ఆ 12 సంవత్సరాలు పడిన బాధ, ఆ నడానికి తాడు కట్టేసుకొని పాత గుడ్డలు కూడా కట్టేసుకొని ఊరు బయటే ఉంది. ఒకవేళ సమాజంలో ఎవరి దగ్గరికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆ డబ్బంతా ఇక్కడ చూపించుకుంది ఆల్రెడీ, వైద్యులతో కూడా చూపించుకున్నా కానీ నయం అవ్వలేదని చెబుతుంది వాక్యం. డబ్బంతా డాక్టర్ల దగ్గరే పోసేసింది, ఏం ప్రయోజనం లేదు, ఎటువంటి మార్పు రాలా, అలాగే ఉండిపోయింది, అలాగే హింసలు సమస్యలతో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు ఎలా వెళ్ళాలి మరి? సమాజంలోకి రానేస్తారామనే రానీరు. రానేనా అన్నప్పుడు మరి ఎలా వెళ్ళాలి? డైరెక్ట్గా యేసు ఆ టైంలోనే యాయిరింటికి వెళ్తున్నాడు. అప్పుడు అదే సిచ్యువేషన్లో యాయిరు కుమార్తెని బాగు చేయాలని వెళ్తున్నాడు. అదే సిచ్యువేషన్లో అక్కడ ఆ సందర్భంలోనే అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగింది. ఆమె విశ్వాసం అనేది ఎంత హైలైట్ అయిపోయిందో చూడండి ఒకసారి. నాకు తెలిసి మనకు కూడా ఉందో లేదో కూడా తెలియదు. ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది వైద్యులు, ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న డబ్బంతా అయిపోయింది. ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటే అప్పులోళ్ళు కూడా ఇవ్వట్లా. ఎలా అనుకోండి, మొత్తం ఎంత ప్రయోగం చేసినా కానీ ఏదైనా రోగం వస్తే మనం ఎంత జాగ్రత్త పడతాం చూపించుకోవడానికి. అప్పు చేసైనా మరి చూపించుకుంటాం మనం కన్ఫామ్గా. అదే సిచ్యువేషన్ ఆమె కూడా చేసింది. అదే సిచ్యువేషన్లో కూడా ఆమె కూడా ఫాలో అయింది. ఇవన్నీ చేసి 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 ఇసుకుపోయింది. ఆమె కూడా ఇసుకుపోయి దిగజారిపోయి అదే సిచ్యువేషన్లో లేవీలు కానీ పరిసయ్యులు కానీ సద్దెకయ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఊర్లో ఉంటారు కదా మొత్తం అందరూ. మరి ఊర్లోకి వస్తే ఏమైనా రానిస్తారా? అస్సలు రానిరు. ఒకవేళ వచ్చినా కానీ తోసేస్తారు. అసలు అంటుకొని కూడా అంటుకోరు. ఇది వాస్తవం. అంటుకొని కూడా అంటుకోకూడదు. ఎందుకనుకుంటున్నారు? అంటుకున్నారా ఆ రోజంతా ఆడు కూడా అపరిశుద్ధుడు. అవును, అంటుకున్నారా అపరిశుద్ధుడు. సాయంత్రం వరకు అని చెప్పాడు. స్నానం చేసి పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు తర్వాత పరిశుద్ధంగా ఉంటారు అని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు కూర్చున్నట్టు సాట కూర్చున్నారా అపరిశుద్ధుడు. వాళ్ళ పక్కన ఉండారా, అది. చాలా జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. ఆ జాగ్రత్తలే వాళ్ళు క్రమం తప్పకుండా ఫాలో అవుతారు. మోషే ధర్మశాస్త్రాన్ని క్రమం తప్పకుండా ఫాలో అయ్యారు. ఆ మొక్కతే కాదు, అలా ఉన్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. ఇళ్లలో ఇంకా లేరు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో కూడా అలాగే ఉంటారు. వాళ్ళు దేవుడు చెప్పిన నియమాలు ఫాలో అవుతారు. ఇవన్నీ దేవుడు పెట్టిన రూల్స్ ఏంటంటే మనకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు ఆయన ఎందుకు చెప్పాడు ఇలాగా? అసలు ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు ఇలా చెప్పకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చాలా భయంకరంగా సమాజం అనేది తయారయ్యేది. స్త్రీకి అలాంటి సిచ్యువేషన్లో కూడా పురుషులు అనేవాళ్ళు కూడా చాలా భయంకరంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఆ సిచ్యువేషన్ గురించి చెబుతున్నాడు దేవుడు. అసలు వాటి గురించి చెప్పాల్సి వచ్చింది దేవుడు. ఎలా చేసేవాళ్ళు ఉండారు అని చెప్పడానికే రాయించాడు దేవుడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. 10, 11, 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10, 11. ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేవుడు చాలా చాలా ప్రొసీజర్లు పెట్టాడు. ఆ నియమాలు ఫాలో అవ్వకపోతే చాలా చాలా భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి. చాలా భయంకరమైనటువంటి రోగాలు వస్తాయని చెప్పాడు దేవుడు. ఆ ప్రొసీజర్ చెప్పకపోతే తెలియదుగా, మరి సమాజానికి తెలియదు. మరి తెలియనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తెలియకుండా ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు. చెప్పినా కానీ అలాగే చేశారు. దేవుడు చెప్పి ఆజ్ఞలు పాస్ చేసిన అలాగే చేశారు. అలాగే చేశారు కాబట్టే దాన్ని అంత హైలైట్గా చెబుతున్నాడు దేవుడు. ప్రతి దాంట్లో ప్రతి విషయాలలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ స్థితిలో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్త్రీ కడగానే ఉండాలి, ఆమె ఒంటరిగానే ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. బ్లడ్ కొత్తది పాతది పోయి కొత్తదే మోడిఫికేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. లోపల జీన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు సపరేట్గా అసలు ఏ పని చేయకూడదని చెప్పాడు. స్త్రీని కన్ఫర్మ్గా చెప్పాడు. అందుకని మంచం మీద మాత్రమే ఉండాలని చెప్పాడు. ఏ పని చేయకూడదు అని చెప్పాడు కళాఖండిగా. బయట పని చేయాలా? లేదు. బయట కూలి పనికి వెళ్ళాలా? వద్దు. ఇంట్లో పని చేయాలా? వద్దు. ఎక్కడికి ఏ పనికి వెళ్ళకుండా మంచం మీద మాత్రమే ఉండాలని, రెస్ట్ ఇవ్వాలని చెప్పాడు దేవుడు. ఆ సిచ్యువేషన్లో చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చాలామంది అశ్రద్ధ చేసి ఎట్టబడితే అట్ట ఉండొచ్చులే, ఎట్టబడితే అట్ట వెళ్ళిపోవచ్చులే, ఎలా పడితే అలా జీవించవచ్చులే. ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది, ఏదైనా ఒకటి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చేస్తున్నారు. అలా కాదు, అలా ఉండకూడదని చెప్తుంది బైబిల్. దానికి నియమాలు ఫాలో చేసింది. ఆ కంప్లీట్గా 7 రోజులు గడిచిపోయిన తర్వాత పావురాలను గోవలను అర్పించిన తర్వాత నువ్వు మందిరానికి రావాలని చెప్పాడు దేవుడు. ఎందుకు అశుద్ధం అని చెప్పాడంటే, ఒకవేళ నువ్వు అలాంటి ప్రొసీజర్ను మిస్ అయితే అశుద్ధం అని చెబుతున్నాడు దేవుడు. చెప్పాడు కదా ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ని కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే అశుద్ధం, నువ్వు పాపం చేసిన దాంతో లెక్క. ఆజ్ఞలు మీరితే పాపం చేసినట్టుగా, పాపం చేసిన దాంతో లెక్క అని చెప్పాడు. అందుకే పురుషులను కూడా అదే చెప్పాడు. పురుషులకు కూడా అదే చెప్పాడు. నువ్వు కూడా సాయంత్రం వరకే అశుద్ధంగా ఉంటావు. ఒకవేళ స్త్రీని పట్టుకున్నా, లేకపోతే మంచాలను తీసినా, ఇవేమి చేసినా, ఇంకేం కార్యాలు చేసినా కానీ సాయంత్రం వరకే నువ్వు అశుద్ధంగానే ఉంటావు. స్నానం చేసి, పైపెచ్చి స్నానం చేసి నువ్వు సమాజంలో తిరగాలని చెప్పాడు దేవుడు. ఈ స్నానం చేయడం అనేది వీళ్ళకే కాదు, కుష్టి వ్యాధులు కానీ, మచ్చలతో రోగాలతో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళకు కూడా చెప్పాడు. ఇది ఒక రోగంతో ఉన్నాను నేను, ఉన్నప్పుడు దాన్ని మంచి క్లియర్గా స్నానం చేసి బయట ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అది వేరే వాళ్ళకి సోకే ప్రమాదం ఉందని చెప్పాడు. ఇది కరోనా లాగే ప్రొసీజర్ అని మనం అనుకోవాలి. కరోనా ప్రొసీజర్ అని మనం అనుకోవాలి. అలాంటప్పుడు, అలాంటి సిచ్యువేషన్తో ఉన్నప్పుడు మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ఎంత ప్రయాసపడింది చెప్పండి ఒకసారి. ఇలాంటి ఆజ్ఞలన్నీ ఫాలో అవ్వాలంటే ఈ సమాజంలో ఎవరు తిరగనేస్తారు ఆమెనే? ఒకసారి ఆలోచించండి. ఒకసారి సమాజంలో ఎవరైనా తిరగనేస్తారా? గెట్ అవుట్ అంటారు. చూసినోడల్లా దూరంగా వెళ్ళిపో అంటారు. ఎందుకంటే ఆమె 12 సంవత్సరాల మట్టి అలాగే ఉంది. 12 సంవత్సరాల మట్టి అదే సిచ్యువేషన్లో ఉంది. ఆ 12 సంవత్సరాల మట్టి అలాగే ఉంది కాబట్టి ఆమెను అంటుకున్న ప్రతి ఒక్కడు కూడా అపవిత్రుడైపోతాడు. సాయంత్రం వరకే, అస్తమించే టయానికి వరకు కూడా. లేకపోతే ఇంకేదైనా కార్యాలు చేసుంటే 7 రోజుల వరకే నువ్వు అపరిశుద్ధుడివి అని చెప్పాడు. తర్వాత నువ్వు కూడా బలులు అర్పించి సమాజంలో తిరగాలని చెప్పాడు. ఎలాంటి ప్రొసీజర్లన్నీ పెట్టాడు దేవుడు. పెట్టినా కానీ చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది పాడైపోతున్నారు. సంఘంలోకి వచ్చేవాళ్ళు కూడా పాడైపోతున్నారు.
ఈ లవ్ ఫెయిల్యూర్స్ అని సమాజంలో ఉన్నట్టుగానే సంఘాల్లో కూడా ఉంటున్నాయి. సంఘంలో ఉన్నట్టే సమాజంలో ఉన్నట్టే సంఘాల్లో కూడా ఉంటున్నాయి. చాలా భయంకరం. అయితే ఈ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థత పొందాలంటే అంతమంది జన సమూహం ఫుల్లు. ఆ యాయిర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యాయిర్తో పాటు జనసంఖ్య ఫుల్గా ఉన్నారు, తోసుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తుకి అలసట రప్పించారంటే వాళ్ళు మామూలుగా లేరు. అక్కడ అంత ఫుల్గా ఉన్నారు జనాలు. అక్కడ మనం చదివిన సెంటెన్స్లో యేసుక్రీస్తుని కూడా తోసేసేస్తున్నారు పక్కకే, అంత ఫుల్గా ఉన్నారు జనాలు. ఆయన కూడా అలసట వచ్చేసింది, ఆయన కూడా నలిగిపోయాడు జనాల్లో. ఆయన కూడా చెమటలు కారిపోయి అలసట అంటే ఒక నీరసించిపోతారు చూసారా, అలా నీరసించిపోయాడు. ఆ సిచ్యువేషన్లో అంత ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. మొన్న కుంభమేళం చూసారా మీరు? ఒక్కసారి ఢిల్లీ నుండి ఆ ప్రాంతానికి వెళ్ళే ట్రైన్లో ఎక్కారు, ఎంతమంది చచ్చిపోయారు? రైల్వే స్టేషన్లో దగ్గరికి 20 మంది పైన చచ్చిపోయారు. అంత ఫ్లోటింగ్ ఉంది. అంత ఫ్లోటింగ్ అంటే ఈ యేసుక్రీస్తు ఉన్న చుట్టుపక్కల సరౌండింగ్లో కూడా అంత ఫ్లోటింగ్ ఉంది. అలాంటి ఫ్లోటింగ్లోనే ఈ స్త్రీ ఉంది. ఆయన పట్టుకోవాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన వస్త్రం చింగి పట్టుకోవాలన్నా ఛాన్సే లేదు. అస్సలు ఛాన్సే లేదు. అసలు ఎటు దూరం వెళ్ళాలన్నా కానీ లేదు. ఎటు సందు దొరకాలన్నా ఒక పక్కన పేషెంటు, ఒక పక్కన నడవలేనటువంటి పరిస్థితి, ఒక పక్కన ఆయాసంతో ఉంది, ఒక పక్కన నీరసించిపోతుంది. యేసుక్రీస్తు గారు ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఫుల్ జనసంఖ్య ఫుల్ అయిపోయారు. ఎలా ఉంటుంది అప్పుడు? ఒక ఊరేగింపులో మొత్తం జనాలందరూ గుమ్ముగూడిపోయారు. అలాంటప్పుడు మధ్యలోకి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలో చూడండి, ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోయిద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఏం కూడా. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిద్దా, ఎనమ్మాల నుండి పట్టుకోవాలి. అసలు ఆయన ముందుకు కాదు, నేను ఎనమ్మాల నుండి ఆయన వస్తానని పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయింది. విశ్వాసం, ఆ దృఢ విశ్వాసమే ఆమె బాగు చేసింది. ఆ వస్త్రాన్ని చెంగిని టచ్ చేసింది అంతే, జీవితం మారిపోయింది. అంతమంది జనాలలో అంతమంది తోసుకుంటా మొహానికి ముసుగు కప్పుకుందో లేదో మనకైతే తెలియదు. ఒకవేళ చూస్తే మనుషులు అసలు ఆమెను కూడా తోసేస్తారు పక్కే, ఆమెను కూడా పక్కకు తోసేస్తారు. అసలు అమ్మో, ఆమెను పట్టుకో, ఆమె వస్తుందంటేనే చాలు ఊరు మొత్తం అశుద్ధం అయిపోద్ది. అంతే కదా, ఊరు మొత్తం అశుద్ధమే. ఇక అందుకని ముసుగేసుకొని ఉందో లేకపోతే ఏం చేసిందో మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు అంతమంది జనాలలో వెళ్ళిపోయి అట్టు పట్టేసుకుంది అంతే. ఒక్కసారి స్టాప్ అయిపోయింది. ఆయనకు తెలిసిపోయింది అప్పుడే, నాలో నుండి స్ప్రెడ్ అయిపోయింది అది, నాలో నుండి ఏదో వెళ్ళిపోయింది బయటకని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ పేతురు గారిని వీళ్ళందరూ కూడా అడుగుతాడు, ఏంటి మీద పడిపోతున్నారు ఏంటి అనేది కూడా అడుగుతాడు. ఇక్కడ ఈ లోకసువార్త చదివితే మనం మీద పడిపోతున్నారయ్యా పేతురుగా, వీళ్ళందరూ కొద్దిగా ఇట్లా ఉంటారు కదా, వీళ్ళు కూడా ఆయన మీద పడిపోతున్నారు, అట్లా తోసేసుకుంటున్నారు. చాలా ఫ్లోటింగ్. ఒకసారి వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ స్త్రీ చాలా 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 అక్కడ చనిపోయిన, అక్కడ యాయిరు కుమార్తె కూడా ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే ఉండిపోయాడు యేసుప్రభు. ఈ 12 రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె దగ్గర కొన్ని విషయాలు మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేసినప్పుడే అక్కడ నుండి వస్తాడు ఒక వ్యక్తి వచ్చి, చచ్చిపోయింది పాప, చనిపోయింది, ఇంకా ప్రయోజనం లేదు అని చెబుతాడు. అప్పుడు ఇక్కడ యేసుప్రభు ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. ఆ మాట చూపే నేను ముగించేస్తా. అదే లోకసువార్త 8వ అధ్యాయము 49 ఒకసారి చూద్దాం. అని చెప్పాడు. ఎంత ప్రయాస తీసుకురావద్దయ్యా, శ్రమ పెట్టమాకయ్యా అని చెప్పేస్తున్నాడు. అక్కడ శ్రమ పెట్టద్దు, ఆయన ఎందుకు వేస్ట్ వచ్చిన వేస్ట్,
అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ యేసుప్రభు ఏం మాట్లాడుతారు చూడండి. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మి ఆ, అతనితో చెప్పాను, నమ్మితే చాలు అంటున్నాడు ఇక్కడ. అసలు నువ్వు చచ్చిపోయిన ప్రాబ్లం లేదు, చనిపోయిన తర్వాత కూడా ఆమెను బయటికి తీసుకొచ్చే సమర్థుడు ఇక్కడ. ఆమె చచ్చిపోయినా లేపే అంత కెపాసిటీ కలిగిన వాడు. లాజర్ని ఎలా లేపాడు? అసలు ఏదైనా అసాధ్యమా? లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చనిపోయింది, ఎందుకు ప్రయోజనం? నమ్మిక మాత్రం ఉంచు అని చెబుతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ఆ పాప ఇప్పుడే లేచింది, నమ్ము అని చెబుతున్నాడు. అలా ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ పాప దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్లస్ శిష్యులను ముగ్గురు మాత్రమే తీసుకెళ్తాడు. యాకోబు, యోహాను, ముగ్గురిని. మరి కడమట శిష్యుల్ని ఎందుకు తీసుకెళ్ళా? అర్థమైంది మీకు? ముగ్గురిని శిష్యులను తీసుకెళ్ళాడు యేసుప్రభు. ఆ ముగ్గురితో పాటు వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళా? ఆ సమాజంలోనే ఉండరు వాళ్ళు, ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్ళా? ఇది ఒక ప్రశ్న. అంటే వీళ్ళని ఎందుకు ప్రత్యేకంగా, వీళ్ళకి స్పెషల్ కేటగిరీస్ ఇచ్చినట్టు కదా, శిష్యుల్లో స్పెషల్ కేటగిరీస్ ఇచ్చినట్టు వీళ్ళని మాత్రం వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేయడానికి, ఆ పాపను లేపడానికి, ఆ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న ఏడుస్తున్నారు వాళ్ళ చుట్టాలు, బంధువులు, వీళ్ళంతా కూడా. వాళ్ళందరం దూరంగా బయటకు వెళ్ళిపోమను, తలుపులేసేయండి, లోపలికి రండి మీరు. ముగ్గురు శిష్యుల్ని యేసుప్రభు, మొత్తం నలుగురు, వాళ్ళిద్దరు, మొత్తం 6 ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. కడమ శిష్యుల్ని ఎందుకు తీసుకెళ్ళా? ఇది ఒక పెద్ద టాపిక్, పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ కడమ శిష్యుల్ని ఎందుకు తీసుకెళ్ళదంటే వాళ్ళు ఇంకా విశ్వాసంతో లేరు. వాస్తవం అది. వాళ్ళకి ఇంకా ప్రత్యక్షత లేదు. యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే, ఏలియా వస్తారు కదా. మోషే, ఏలియా వచ్చారా? వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురే ఉంటారు అక్కడ కూడా. అప్పుడు నీకొక పర్ణశాలను కడతా, ఆయనకొక పర్ణశాలను కడతా అని చెబుతాడు పేతురు గారు. అంటే వీళ్ళకి ప్రత్యక్షత అనేది ఉంది. యేసుక్రీస్తుని పేతురు గారు నమ్మారు అప్పుడు పూర్తిగా. నువ్వే నిత్య జీవం కలిగిన మాటల వాడవు. యోహాను గారు ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యాకోబు గారు, వీళ్ళు ముగ్గురే ప్రత్యక్షత కలిగినటువంటి వారికి అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఉన్నారు. తర్వాత సిచ్యువేషన్లో, తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పూర్తిగా మారినటువంటి శిష్యులు ఉన్నారు. తోమా లాంటి వాళ్ళు. సో మన సిచ్యువేషన్ అది కాదు. ఇక్కడ ఈ స్త్రీ ఎంతో ప్రయాసతో ఎంత యేసుక్రీస్తు చెంగుని పట్టుకుంది. ఆమెకున్న దుఃఖ దినాలన్నీ పోయినాయి, ఆమెకున్న వేదన అంతా పోయింది. ఆమెకున్న అప్పుడు వరకే 12 సంవత్సరాలు అంటే చూడండి, ఆమెకి చుట్టూ క్లాతులు కట్టేసుకొని, చుట్టూ తాళ్ళుతో కట్టుకొని, ఆమె వెళ్ళే ప్రాంతం అంతా కూడా అశుద్ధంగా ఉంటూ, ఆమె తిరిగిన ప్రాంతం కూడా అశుద్ధంగా ఉంటూ, అపవిత్రంగా ఉంటూ, అలాంటి సిచ్యువేషన్ ఇదంతా. సమాజంలో ఎవరు రానిలేరు అలాంటి స్త్రీల్ని. యేసుక్రీస్తు వారు ఎందుకు అలా హైలైట్ చేయాల్సి వచ్చింది? ఆమెనే. ఇదిగో అలాంటి వారిని కూడా క్యాపబిలిటీ రక్షించే దేవుడు, అలాంటి వారిని సహితం కూడా ఆయన చేర్చుకునే దేవుడు. అసలు వాళ్ళ కోసమే కదా దేవుడు వచ్చింది. రోగులను స్వస్థపరచడానికే కదా, పాపాలను తీసేయడానికే కదా. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు అలాంటి క్యాపబిలిటీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎవరికైనా సమస్య ఉందా, ఎవరికైనా ఇబ్బంది ఉందా, ప్రార్థన చేస్తే నయమైపోతుంది. విశ్వాసంతో నమ్ముతుంటే పోతుంది. అది సంఘం ప్రార్థన ఉంటే మన స్థితిగతులను మార్చేస్తుంది. మనలో ఉన్న ఆ రోగ స్థితిని కూడా మారుస్తూ ఉంది. ఆయన మీద విశ్వాసం ఉంచవాలి అని చెబుతుంది. నా మీద విశ్వాసం ఉంచు, నన్ను ముందు పెట్టుకో, నాతో నువ్వు నడువు అని దేవుడు చెబుతున్నాడు.
చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న వీడియో మనం చూద్దాం, తర్వాత ముగించేసుకుందాం.